హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈ వీడియోలో నేను హ్యాండ్ డిజైన్ చూపిస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది శారీకి ఇలా బార్డర్ వచ్చేసింది. బార్డర్ని ఇలా డిజైన్ చేసి మళ్ళీ ఇదే క్లాత్తో ఇలా చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చి ఇలా డిజైన్ చేశాను. ఇది ఎలా డిజైన్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటాం కదండి. కట్ చేసుకున్న తర్వాత మనం కింద నుండి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ సేమ్ అలానే 1 ఇంచ్కి ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుండి పైకి ఇట్లా 1.25 ఇంచులకు ఒక మార్కింగ్ ఇట్లా పెట్టేసుకోవాలి. దీని నుండి ఈ మధ్యలోకి 1 ఇంచ్కి పెట్టేసుకోవాలి. అలానే కిందికి మళ్ళీ 1.25 అలా పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఈ క్రాస్లో ఇట్లా లైన్స్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. మిడిల్ పార్ట్లో ఒక మార్క్ అయితే పెట్టుకోండి. మనకు ఎందుకంటే డిజైన్ కట్ చేసాం కదా, అది అటు ఇటు కాకుండా ఉంటుంది. చూడండి, ఇది మనకు మిడిల్లో వస్తుంది. ఇలా దీన్ని మనము నెమ్మదిగా ఒక హాఫ్ ఇంచ్ అంత అట్లా క్లాత్ వదిలేసుకుంటూ మనమైతే దీన్ని కుట్టేసుకుందామండి. చూడండి, ఇలా హాఫ్ ఇంచ్ వదిలేస్తే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా నిడిల్ని కిందకి దింపేసి నేను అలానే దీన్ని టర్న్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, క్లాత్ని మాత్రమే తిప్పేస్తున్నాను. ఇలా మనకి క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది హాఫ్ ఇంచ్ తేడాతోనైతే స్టిచ్ అయితే పెట్టుకోండి. చూడండి, మనకు ఈ కలర్ థ్రెడ్తో నీట్గా కనబడుతుంది మనం డిజైన్ ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది. ఇలానే టోటల్గా ఈ హ్యాండ్ని అయితే ఒక హాఫ్ ఇంచ్ అలా క్లాత్ వదిలేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనం ఉల్టా తిప్పేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయండి, మనకి షేప్ అవుట్ కాకుండా చూసుకోండి. చూడండి, మనకి ఇలా వచ్చేసింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకుందాం. చూడండి, మనం దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసేసి దీనికి కొంచెం లోపలికి ఇలా మనం ఒక కట్ ఇచ్చేసుకోవాలి. ఇలా అలా ఇచ్చుకుంటే మనకి ఈ మనము క్లాత్ని టర్న్ చేస్తాం కదా, అప్పుడైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఎప్పుడు నార్మల్ హ్యాండే కాకుండా ఇలా డిజైన్ హ్యాండ్ ట్రై చేస్తే పిల్లలకు బాగుంటుందండి. ఇది పిల్లలకి లెహంగా పైకి బ్లౌజ్కి నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. లుక్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఇలా చేసాం కదా. ఇలా చేసిన తర్వాత మనం దీన్ని ఇలా ఒక ఫింగర్ సహాయంతో దీన్ని ఇలా బయటకు తీయాలి. మెల్లిమెల్లిగా మనం బయటకు తీసుకుంటూ నేనైతే దీన్ని హెల్ప్గా తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఇప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా కొంచెం పైకి అనేసుకొని మనం ఇలా చేసేసుకోవాలి. చూడండి, మనము ఇవి అన్ని పైనకి ఇలా కొంచెం అనేసుకొని మనం ఇప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నాం కదా, దాని హెల్ప్తో నేనైతే దీన్ని క్లాత్ని కొంచెం నెట్టినట్టు అనాలండి. మరీ ఎక్కువ నెట్టినట్టు అనద్దు, ఎందుకంటే అక్కడ హోల్స్ పడతాయండి. కొంచెం చూసుకుంటా మనకి ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకొని ఇలా అయితే అనేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా అనుకున్న తర్వాత మనం పైనుండి దీనికి టాప్ స్టిచ్ వేసేసామనుకో లుక్ అనేది బాగుంటుందండి. ఇలా చూడండి, మనం తీసేసరికి ఇలా వచ్చింది కదా. దీనిపైనుండి నేనైతే టాప్ స్టిచ్ ఇలా వేసేస్తున్నాను. ఇది ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్గా కనబడుతుంది.
ఈ పైనకి ఇలా ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. కింద లైనింగ్ క్లాత్ని ఇలా లాగినట్టు పట్టేసి మనం టాప్ స్టిచ్ వేయాలండి, ఎందుకంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ కూడా మనకు ఎక్కువగా కనిపించదన్నమాట. చూడండి, నేనైతే ఇలానే అన్ని వైపులా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకు లైనింగ్ క్లాత్ ఎక్కువ కనిపించినట్టు అనిపిస్తుంది కదా, లైనింగ్ క్లాత్ని లోపలికి ఒకసారి అయితే ఇలా లాగినట్టు పట్టేయండి. చూడండి, లాస్ట్ వరకు నేనైతే వీటిని ఇలానే టాప్ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను కదా, మనకు కంప్లీట్ అయిపోతుందండి హ్యాండ్. చూడండి, ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇలా. ఇప్పుడు దీనికి మనము లోపల లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేద్దామండి, ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా నేను దీంట్లో థ్రెడ్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాను కదా, అందుకే ఈ కలర్ కనబడుతుంది. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలండి. ఇది చూడండి, హ్యాండ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేసుకున్నానండి. మనం హ్యాండ్ ఎంత తీసుకుంటామో దానికన్నా డబల్ క్లాత్ని అయితే తీసేసుకోవాలి. ఎందుకనంటే మనము చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాలి కదండి కిందికి హ్యాండ్కి, అలా అనేసి ఇలా ఇప్పుడు ఇలా చేతితో మెల్లిగా మెల్లిగా నెమ్మదిగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా 2 వేళ్ళ సహాయంతో పెట్టేసుకుంటే మనకు ఈ ప్రిల్స్ అనేటివి అటు ఇటు జరగకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న ప్రిల్స్కి హ్యాండ్స్నే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఈ మనము స్పూన్స్ కానీ ఈ స్క్రూ డ్రైవర్స్ కానీ అలా యూజ్ చేస్తే ఇంత నీట్గా రాదు. చూడండి, మళ్ళీ ఫాస్ట్గా కూడా కంప్లీట్ అయిపోతుంది, చిన్న చిన్న ప్రిల్స్ కదా. చూడండి, ఈ ప్రిల్స్ ఇలా పెట్టేసిన తర్వాత మనము ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసి ఇంకా నీట్గా అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసాం కదా, ఇది ఐరన్ చేయలేదండి. ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత దీని లుక్ మీకు చూపిస్తాను. చూడండి, మనము చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి ఇలా ఐరన్ చేస్తే ఎంత నీట్గా వచ్చేసింది చూడండి, చిన్న చిన్న ప్రిల్స్. ఇప్పుడు దీనిని ఇలా లోపల వైపు ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనము దానికి ఆ హ్యాండ్కి డిజైన్ చేసిన హ్యాండ్కి జాయింటింగ్ చేస్తాం కదండి. ఇలా పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట, కుట్లు కనిపించకుండా. చూడండి, నేను ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్ టైం సరిపోక లాంగ్ వీడియోస్ అయితే చేయడం లేదు, అందుకనే ఇప్పుడు టైం అడ్జస్ట్ చేసి మరి కొంచెం మీ హ్యాండ్ డిజైన్ ఉంది కదా, ఎవరికన్నా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేసి చేస్తున్నానండి మీకోసం టైం తీసుకొని. మరి చూడండి, కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి, ఇది ఎవరైనా డిజైన్ స్టిచ్చింగ్ చేసుకుంటే. పూర్తి వివరాలతో పెడుతున్నానండి ఈ వీడియోని. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా మనకి ఇటువైపు కనిపిస్తున్నది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి ఇట్లా ఇది లోపల వైపు ఉంది, ఇటు నీట్గా అనిపిస్తుంది కదా, కానీ దీన్ని ఇలా పెట్టేసుకోవద్దు, ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని మనం దీనికి జాయింటింగ్ చేసేయాలి. ఇట్లా పైన వైపున పెట్టాలన్నమాట, అర్థమవుతుంది కదా. దీన్ని పైన వైపున పెట్టేసుకోవాలి. పైన వైపున అంటే నేనైతే ఇది 9 ఇంచెస్ ఉందండి, నేను సైజుని బట్టి పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈ లాస్ట్ నుండి నేను 3 ఇంచెస్ కలా ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదండి, ఇది కవర్ అయ్యేటట్టు మనము ఇదైతే పెట్టేసుకోవాలి.
ఎందుకంటే మనకు ఈ పార్ట్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇది ఎక్కువ వచ్చేసింది. దీన్ని ఇంకొంచెం లోపలికి జరిపేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా హ్యాండ్ సైజు చూసుకున్న తర్వాతనే స్టిచ్ వేయండి, మళ్ళీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ లుక్ అయితే బాగా వచ్చేసిందండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. చూడండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను స్టిచ్ పెట్టింది చూడు, దారం పోగులు ఏం కనిపించకుండా అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా. దీని పక్క నుండే మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఈ హ్యాండ్ ఫైనల్గా లుక్ అయితే రెడీ అయిపోతుందండి. లోపల క్లాత్ బయట కనిపించకుండా ఒక 1/2 ఇంచు దూరంతో మనమైతే దీన్ని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంది, పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది. ఇట్లా బార్డర్స్ వచ్చిన వాటితో ఇలా డిజైన్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.